నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేసిందని విమర్శించిన సీఎం చంద్రబాబు మైక్ కూడా ఇవ్వకుండా తనను అవమానానికి గురిచేశారని గుర్తు చేసిన సీఎం. శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన అయ్యన పాత్రుడు అభినందించిన సీఎం చంద్రబాబు శాసనసభ్యులు సభను గౌరవంగా నడుపుతానని స్పష్టం చేసిన స్పీకర్ అయ్యన పాత్రుడు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని ఆగ్రహం. ఘనంగా ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలు. వెహికల్ ఫైనాన్స్ రంగం అభివృద్ధికి ఆంధ్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్పీకర్ గా ఎన్నికైన అయ్యన పాత్రుడు రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తు చేస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. సుమారు 2.5 తర్వాత సభలో మాట్లాడిన చంద్రబాబు కాస్త ఎమోషన్ అయ్యారు. ఆనాటి పరిస్థితులు మరోసారి గుర్తు చేశారు. తన ఫ్యామిలీపై అనవసరంగా ఎలాంటి కారణం లేకుండా నోరు పారేసుకున్నారని అన్నారు. 5 ఏళ్లుగా నీచ రాజకీయాలు చూస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సభలో ప్రశ్నించిన తమ సభ్యులను అసభ్యకరమైన భాషలో తిట్టారని తెలిపారు. చివరకు తన నిరసన తెలియచేసి వెళ్లిపోతామని చెప్పినా మైక్ ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి వైసీపీ గెలిచిన నాటి నుంచి మొన్నటి వరకు సభ నడిపిన తీరు ప్రజలు గమనించారన్నారు. నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం రోజు ఉంది. మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వసారి నేను ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేస్తే 21 వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకు. ఏపీ 16వ శాసనసభ తొలి సమావేశాలు 2వ రోజు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అసెంబ్లీలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయని 3 శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వనమాడి వెంకటేశ్వరరావు శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆచంట ఎమ్మెల్యేగా ఎన్నికైన పితాని సత్యనారాయణ, వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన జీవి ఆంజనేయులు వరుసగా ప్రమాణం చేశారు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయింది. స్పీకర్ పదవి కోసం అయ్యన పాత్రుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
నీట్ ఎగ్జామ్ ప్రశ్నపత్రాల లీకేజ్పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మరలా పరీక్షలు నిర్వహించాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మరియు ఇతర నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతోందని రామకృష్ణ మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే వారిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నీట్ ఎగ్జామ్ లీకేజీలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న 24 లక్షల మంది నీట్కి అపేర్ అయిన విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారందరి తరఫున దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ పేపర్ లీకేజ్ పైన సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలి. అదేవిధంగా వీటిని ఏదైతే ఉందో ఆ నీట్ పరీక్షను రద్దు చేయాలి. రద్దు చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు యొక్క నేతృత్వంలో, వారి యొక్క పర్యవేక్షణలో మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అయిన దానికి కాని దానికి ప్రతిపక్షాలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. నీట్ పరీక్ష ఈ రకంగా జరిగింది, లీకేజ్ అయిందని చెప్పి అందరూ కూడా మొత్తుకుంటూ ఉంటే బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ యొక్క పిఏ ఇందులో ఇన్వాల్వ్ అయినాడని చెప్పి బ్లాక్మెయిలింగ్ పూనుకున్నారు, దుష్ప్రచారానికి పూనుకున్నారు. ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా పక్కా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి గారి అరవింద్ కేజ్రీవాల్కి ఆయన ఏ నేరము చేయలేదు కాబట్టి, ఆయన దగ్గర ఏ ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర దొరకలేదు కాబట్టి ట్రయల్ కోర్టు వాళ్ళు ఆయనకి బెయిల్ మంజూరు చేస్తే దానిపైన ఇవాళ పోయి హైకోర్టులో పోయి ఆ బెయిల్ని కూడా ఆపించారు. అంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలంటే లెక్కలేదు, పార్లమెంట్ అంటే లెక్కలేదు, జ్యుడిషియరీ అనే కూడా లెక్కలేదు. ట్రయల్ కోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఆయన్ని జైల్లో పెట్టారు తప్ప ఇంతవరకు ఆధారాలు 706 మెడికల్ కాలేజీలు, 329 బీడీఎస్ కాలేజీలు అడ్మిషన్కి సంబంధించినటువంటి జరిపినటువంటి నీట్ ఎగ్జామ్స్లో విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం వ్యాపారం చేసింది. ప్రశ్నాపత్రాలని 30 లక్షల రూపాయలకు అమ్ముడు చేయడంతో అర్హత లేనటువంటి వారు కూడా అందలం ఎక్కేటటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఆస్కారం ఇచ్చింది. అందువలన నీట్ ఎగ్జామ్స్ని అలాగే నెట్ ఎగ్జామ్స్ని రెండింటిని కూడా రద్దు చేయాలి. జరిపినటువంటి దాన్ని మరలా ఎగ్జామ్స్ జరిపి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడాలని చెప్పి, జరిగినటువంటి అన్యాయం పైన ఎవరైతే ఈ ప్రశ్నాపత్రాలని అమ్ముడు చేశారో అమ్మారో వారిపైన ఏపీ 16వ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏపీ 16వ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పదవి బాధ్యతల స్వీకరణ అనంతరం మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు హుందాతనం అవసరమని స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైతే శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తామని అన్నారు. సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని సూచించారు. శాసనసభ కార్యకలాపాలను రాష్ట్ర ప్రజలంతా చూశారని, 16వ శాసనసభకు గుర్తింపు వచ్చేలా ఎమ్మెల్యేలందరూ సహకరించాలని స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు. ప్రజలు మనకి ఇచ్చింది పదవి కాదు, బాధ్యత అని, ఈ సభలో చాలా ప్రత్యేకతలున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేకి ఎంపీకి వచ్చిన మెజార్టీలు వచ్చి మనం చూశారు మీరు, దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 88 మంది ఉన్నారు మన హౌస్లో. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వారందరినీ నేను కోరేది ఏంటంటే, మీకు అవకాశాలు ఇస్తా, ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి, మీ తాలూకు వాయిస్ వినిపించాలి. మీ అందరు నేను కోరేది ఏంటంటే, ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. అంచేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటం లేకుండా మీకు అవకాశాలు ఇస్తా. అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తాం, సభానాయకులు మాట్లాడి తప్పేం లేదు, చర్చ జరగాల. మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు. కార్యక్రమం అడుగుతారు మనల్ని. ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు, మంత్రులకి అధికారులు ఉంటారు, అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు చూశాను, నేను రాత్రి చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను
ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారు. సాధారణంగా మంత్రి అంటే ఏం చేస్తారంటే అనుభవం చూస్తారు, ఎన్ని చూస్తారు కదా సాధారణంగా. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు. ఈ విధంగా ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనకు ధన్యవాదాలు చెప్పి, వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబూగా జరిపించడం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీకేజ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థులకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. నీట్ పరీక్ష లీకేజీ, ఆ తర్వాత యూజీసీ నెట్ పరీక్షలో రద్దు చేయడం, ఇవన్నీ కూడా కోట్ల రూపాయల కుంభకోణం తర్వాత ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకున్న తర్వాత ఇవన్నీ బయటకు రావడంతో అనివార్యంగా బీజేపీ ప్రభుత్వం నీట్ వ్యవహారంలో తప్పు జరిగిపోయిందని ఒప్పుకోక తప్పలేదు. ఈరోజు నీట్ పరీక్ష బీహారులో 30 లక్షల ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి దాదాపు 1500 మంది విద్యార్థుల దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షలన్నిటిని నిర్వహించేటువంటి సంస్థ. ఈ సంస్థ దగ్గర బయట నుంచి ఈరోజు పేపర్ లీకేజ్ అయినాయి. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎవరి హస్తం ఉందో వెంటనే కేంద్ర ప్రభుత్వం అట్లాగే సుప్రీంకోర్టు కూడా బయట పెట్టాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తూ ఉంది. దీనికి కారణమైనటువంటి ఎన్టీఏ సంస్థని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్టీఏ రావడానికి కారణం వ్యాపం కుంభకోణం వల్ల 400 కోట్ల రూపాయల వ్యాపం కుంభకోణం జరిగింది కాబట్టి ఈ నీట్ పరీక్షని సెంట్రలైజ్ చేస్తామని ఎన్టీఏని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరైతే దోషులు ఉన్నారో దీనికి అసలు కర్తలు ఎవరో, ప్రధాన కర్తలు ఎవరో వీడిని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది విద్యార్థులు కూడా ఈ పరీక్షను నీట్ పరీక్షను రాశారు, యూజీసీ నెట్ పరీక్షను రాశారు. ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర విద్యార్థుల తరపున నిలబడి కేంద్రంలో ఏదైతే లీకేజ్ వ్యవహారం ఉందో ఆ వ్యవహారానికి వ్యతిరేకంగా మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. వెహికల్ ఫైనాన్స్ రంగ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని ఎంజీ రోడ్డు మురళీ ఫార్చ్యూన్ హోటల్ నందు ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ జి రేవంకర్, సుందరం ఫైనాన్స్ టిటి శ్రీనివాస్ రాఘవన్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎండి చక్రవర్తి, ఎఫ్ఐహెచ్ పిఏ చైర్మన్ పూర్ణచంద్రరావు, అసోసియేషన్ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి ఆటో ఫైనాన్స్ రవాణా రంగం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 1974లో 6 సభ్యులతో ప్రారంభమైన కృష్ణా డిస్టిక్ ఆటో ప్రైవేట్ ఫైనాన్షియర్ అసోసియేషన్ నేడు 170 మందితో విజయవంతంగా ముందుకు సాగటం ఆనందంగా ఉందన్నారు. మనకు తెలిసినప్పుడు అశోక్ లేలాండ్ లేకపోతే టాటా మోటార్స్ తప్ప ఇంకోటి ఇవాళ చాలా కంపెనీలు వచ్చినాయి. అట్లాగే ఈరోజు చూస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్ పెరగడానికి గల కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ పెరగాలి, రోడ్లు డెవలప్ చేయాలి అని చెప్పి వారిని అడిగితే మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పి వాజ్పేయి గారు అడిగితే దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్తే దానికి మొదట నాంది పలికి BOT కింద మరి రోడ్లు నిర్మాణం చేయడం వల్ల ఇవాళ భారతదేశం మొత్తం ప్రపంచంలో ఈ రోజున అసెంబ్లీలో ఇంపార్టెంట్ ఘట్టం స్పీకర్ ఎన్నిక ఉండటం వల్ల
నాకు ఫైనాన్స్ ఇచ్చిన ఇచ్చారు. సడన్గా ఢిల్లీలో జిఎస్టీ మీటింగ్ ఉండటం వల్ల ఆయన రవీంద్ర గారు కూడా చెప్పారు, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. రవీంద్ర గారు ఇంపార్టెంట్ మీటింగ్ చంద్రబాబు గారితో ఉన్నాం, మన జిల్లా మీద ఒక అరగంట వచ్చేదని చెప్పి వచ్చినందుకు రవీంద్ర గారు కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ని ఇవాళ మనం కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ స్థాపించి 50 సంవత్సరాల సందర్భంగా మనం స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇవాళ ఆఖరి ఘట్టం ఇది. మనం ఇన్ని రోజులు ఈ గత వారం రోజులుగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వర్తించడం జరిగింది. దాదాపు 500 మంది పాల్గొన్నారు దాంట్లో. అలాగే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే రోడ్ సేఫ్టీ సెమినార్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. నిన్న ఫెలోషిప్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఆఖరి ఘట్టంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని, ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవ వేడుకని ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య అతిథిగా శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ రేవణ్కర్ గారు, అలాగే ఎండి వైఎస్ చక్రవర్తి గారు, అలాగే సుందరం ఫైనాన్స్ నుంచి ఈడీ రాజు గారు, రిటైర్డ్ ఈడీ శ్రీనివాస్ ఆచార్య గారు, అలాగే ఎంతోమంది అతిరథ మహారథులు ఇక్కడికి వచ్చున్నారు. వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వటమే కాకుండా వాళ్ళ మెసేజ్ని కూడా తోటి మెంబర్స్తో పంచుకోవటం జరిగింది. ఇవాళ ఈ స్టేట్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చిన ఈ ఇన్వైటీస్ అందరికీ కూడా ధన్యవాదాలు. లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా జరిగినాయి. ప్రెస్ నుంచి మీరు కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. సో మీకు కూడా మేము ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ 1974లో స్టార్ట్ చేయబడింది. అప్పుడు కేవలం 6 సభ్యులతో ప్రారంభించిన సంస్థ 250 మంది సభ్యుల వరకు పెంపొందింది. 50 సంవత్సరాలలో సభ్యులకి అన్ని విధాలుగా గైడెన్స్ చేయడంతో పాటు సమాజానికి కూడా చాలా సేవ చేయటం జరిగింది. ఎన్నో సందర్భాల్లో రాష్ట్రంలో విపత్తులు ఏర్పడినప్పుడు సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్స్ ఇవ్వటం జరిగింది. ఈ రోజున 50 సంవత్సరాల సెలబ్రేషన్స్ సందర్భంలో మెగా మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరిగింది. సుమారు 500 మంది ఆటో ఓనర్లు, డ్రైవర్లు వారికి ఫ్రీ మెడికల్ కన్సల్టేషను, ఫ్రీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 19వ తారీఖున రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ రోజున గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ఆల్ ఇండియా ఫైనాన్స్ అసోసియేషన్ ఉంది. దాని నుంచి గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ వచ్చారు. జిఎన్ఆర్ఎంసీ హై స్కూల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి కిడ్స్ బుక్స్ పంపిణీ చేశారు. రామరాజ్యనగర్లోని గొల్లపల్లి నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు పుస్తకాలు, కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులను విద్యలో రాణింపచేసే విధంగా కృషి చేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలియజేశారు. స్టూడెంట్స్ కిట్స్ అంటే పుస్తకాలు, బ్యాగ్, షూస్, యూనిఫామ్ కూడా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఎలాగైనా ఎక్కువ ఫోకస్ చేయాలనేది కొత్త గవర్నమెంట్ ఉద్దేశం కూడా. దాంతోపాటు ఇక్కడ టీచర్స్ అందరికీ ఇవన్నీ అంటే మెటీరియల్గా మనం కొంటాం, పంపిస్తాం, గవర్నమెంట్ డబ్బుతో చేస్తుంది. టీచర్స్ శ్రద్ధగా పిల్లలకి బాగా చదువు చెప్పి, కొంచెం వీక్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని కూడా హ్యాండ్ ఓవర్ చేసి బయటకు తీసుకురావాలని చెప్పి అందరూ కూడా చెప్తున్నాను. రాష్ట్ర ప్రజలు కౌరవ సభకు చరమగీతం పాడి చంద్రబాబు నాయకత్వంలో గౌరవ సభకు స్వాగతం పలికారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అఖండ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా ఎస్ఎల్వి గ్రూప్ అధినేత పి శ్రీనివాసరాజు విజయవాడ నుండి తిరుమల తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన రామరపాడు ఎస్ఎల్వి గ్రాండ్ మెడోస్
రత్న గణపతి దేవాలయం వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు రఘురామకృష్ణంరాజు, బోండా ఉమా, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ మీద నమ్మకం ఉంచి ప్రజలు తమకు అఖండ విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పిరిమత్స శ్రీనివాసరాజు గారు విజయవాడ ఎస్ఎల్వి గ్రూప్ దగ్గర నుంచి తిరుమల తిరుపతి వరకు పాదయాత్ర చేస్తూ మరి ఇక్కడి నుంచి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం నిజంగా ఇది చాలా శుభదినం. ఎవరైతే వాళ్ళ ప్రజలు కోరుకున్నారో ఇవాళ ప్రజలకి గతంలో చాలా ప్రభుత్వాలు చూసాం, లేదంటే ప్రజల్ని చూసాం. ఎవరన్నా వాళ్ళు ఇండివిజువల్ కోసం కోరుకునేవాళ్ళు, మా కుటుంబం బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని కోరుకునేవాళ్ళు. కానీ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారనే దాంట్లో వాస్తవం ఉంది. ఇవాళ ఎన్నికల రిజల్ట్ వచ్చి 4వ తారీఖు వచ్చింది, 20 రోజులు వచ్చింది. ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే, శుభం జరిగితే వారోత్సవాలు చేసుకుంటారు, లేకపోతే ఒక 10 రోజులు చేసుకుంటారు. ఇవాళ ఈ సంవత్సరం పొడుగు జరిగేటట్టుగా రెడ్డి గారి దుష్ట పరిపాలనకు నిరసనగా కొందరు పట్టాభి గారు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మాది ఒక రకమైన పోరాటం, తన్నులు తినే పోరాటం. మరి కొందరు మనసులో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి చేకూరాలని చెప్పి భగవంతుడి మీద భారం వేసి నిత్యం భగవంతుడిని ఆ ప్రజలందరికీ మంచి చేయాలి స్వామి, మంచి చేస్తే కాలి నడకన వచ్చి మీ దర్శనం చేసుకుంటానని చెప్పి భగవంతుడిని ప్రార్థించడం ద్వారా మరి కోరుకున్నది సాధించడం మరో మార్గం. మాది మా పట్టాభి ఒక మార్గం, ఆయనది దైవ మార్గం. మా మార్గాలు అన్నీ కూడా ఫలించినాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కౌరవ సభలో ఉండను, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగు పెడతానని ఏదైతే ఆయన ఆ రోజు శాసనసభలో ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ నెరవేరాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని మన శ్రీనివాస రాజు గారు మరి ఏదైతే విజయవాడ నుంచి అత్యంత పవిత్రమైనటువంటి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వస్తానని ఏదైతే మొక్కు ఆ రోజు అనుకున్నారో మరి ఆయన మొక్కుని మరి ఆ దేవుడు నెరవేర్చినట్టుగా, ఆ ప్రజలు నెరవేర్చినటువంటి స్థితిలో మరి ఈరోజు మరి ఆయన ప్రమాణ స్వీకారం, ఆయన మొక్కు అనుకున్నట్టుగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఈరోజు మరి ఇక్కడ విజయవాడ నుంచి మరి కాలినడకన తిరుపతి వెళ్తున్నటువంటి సందర్భంగా మేమందరం కూడా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ప్రజలు రాష్ట్రానికి స్వతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. దుర్మార్గ పరిపాలన నుంచి స్వతంత్రం వచ్చింది, నిరంకుశ పరిపాలన నుంచి స్వతంత్రం వచ్చింది, అవినీతి పరిపాలన నుంచి, అసమర్థ పరిపాలన నుంచి రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిందని అందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి తరుణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధికి ఉండాలని కోరుకుంటూ మరి ఇన్నాళ్ళు ఇబ్బందులు పాలైనటువంటి సందర్భంలో ఇక ఎస్ఎల్వి గ్రూప్ అధినేత అయినటువంటి శ్రీనివాసరాజు గారు ఇవాళ ఇక్కడి నుంచి స్వామివారి దగ్గరికి తిరుమలకి పాదయాత్ర ద్వారా తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అవినీతి పరుల చేతుల్లోంచి విముక్తి లభిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మేము 1 year బ్యాక్ ఊహించిందే. ఆ ఊహలు నిజం చేసుకోవడం కోసం స్వామివారికి మొక్కుకోవటం, అలాగే తదనుగుణంగా మా సైట్లో ఉన్న మనుషులు అవ్వచ్చు, మేము అమ్మిన ఫ్లాట్లు ఓనర్స్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, దగ్గర ఒక 10,000 నుంచి 15,000 మందికి మొబిలైజేషన్ చేస్తూ మనం ఈ రాష్ట్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం రాకపోతే కనుక ఖచ్చితంగా ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, మన ఆస్తుల వాల్యూలన్నీ డిక్రీజ్ అయిపోతాయి, ఇంక్రీజ్ అవ్వట్లేదు. 5 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎస్ఎఫ్టీ 4,000 కొనుక్కున్న ఇల్లు ఇవాళకి ఇంకా తగ్గింది పెరగలేదు. మీ ఆస్తుల వాల్యూలు పెరగాలన్నా, అలాగే మీరు పనిచేసే పని విలువ పెరగాలన్నా అందరినీ మొబిలైజ్ చేసుకుంటూ మేము రావడం జరిగిందండి. అనుకునగానే
అనుకున్నట్టుగానే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా ఒక్కతాటిపై నిలబడి ఈ దిగ్విజయాన్ని అందించినందుకు గాను మా మొక్కు తీర్చుకోవడం గురించి ఇవాళ వెళ్తున్నాం. ఈరోజు ఈ సందర్భంగా నేను ఆ రోజు మొక్కున్న మొక్కు ఈ 1 సంవత్సరం కాదండి, 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు మొక్కున్నాం. శ్రీనివాసరాజు గారు లాంటి వ్యాపారవేత్తలు ఎంతోమంది, అంటే కొన్ని వేల మందికి ఉపాధిని అందించేటటువంటి వ్యక్తులు వీరందరూ కూడా కేవలం వారి స్వలాభం చూసుకోకుండా 10 మందికి ఉపాధి కల్పించడం, అదేవిధంగా ప్రజలకు నేను కూడా ఆయన కస్టమర్నే. ఇవాళ ఆయన వేసినటువంటి వెంచర్ ఎస్ఎల్వి గ్రీన్ మీడోస్లో నేను కూడా ఒక విల్లాన్ని కొనుక్కోవడం జరిగింది. ఆయన నిజంగా ఆయన సొంత ఇల్లు దగ్గరుండి ఏ విధంగా అయితే నిర్మించుకుంటారో ఎవరైనా, ఆ రకంగా ప్రతి ఒక్కరి ఇంటిని కూడా అదేవిధంగా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని ఆ రకంగా నిర్మించడం అనేది నిజంగా నేను చాలా కొద్ది మందిని చూస్తాను అటువంటి వ్యక్తుల్ని. కాబట్టి అటువంటి వ్యక్తులు బాగుండాలి. ప్రభుత్వ పక్షాన కూడా అన్ని రకాలుగా అటువంటి మంచి వ్యక్తులకి, వ్యాపారవేత్తలకి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అండదండలు ఉంటాయి. ఆయన మరొకసారి ఇటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు రోజు మనం ఇక్కడికి వచ్చేసి ఉన్నాం. అయితే శ్రీనివాసరాజు గారు ఇక్కడి నుంచి పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి పాదయాత్ర చేస్తున్నారు. అయితే మన గవర్నమెంట్ వచ్చాక ఖచ్చితంగా ఈ పాదయాత్ర చేసి దేవుణ్ణి దైవ దర్శనం చేస్తారని ముందు మొక్కుకున్నారు. కాబట్టి ఈరోజు అది మొదలుపెట్టి పాదయాత్ర మొదలుపెట్టి ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ప్రజలు అయితేనేంటి, యూత్ అయితేనేంటి, పెద్దవాళ్ళు అయితేనేంటి, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారని ఎంతో సంతోషిస్తున్నారు. ఎంతోమంది అందరూ ముందు మొక్కుకున్న వాళ్ళందరూ ఈ టైంలో అందరూ ఆ మొక్కులు అనేది తీర్చుకుంటూ ఉన్నారు. అయితే అందరు సంతోషిస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సుపరిపాలన ప్రజలందరికీ అందిస్తారు. గారు మన యొక్క విజయవాడ నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఆయన దగ్గరికి పాదయాత్రగా వెళ్తా అని చెప్పి, అంటే ఆ రోజు ప్రభుత్వం చూస్తే గత ప్రభుత్వంలో ప్రజల ఇబ్బందులు కానీ, కార్మికుల ఇబ్బందులు కానీ, ముఖ్యంగా ఆయన బిల్లర్ అయినప్పటికీ కార్మికుల ఇబ్బంది కానీ, కస్టమర్లు కానీ వారందరి ఇబ్బందులు ఈయన చూశారు. ఆ సందర్భంగా రోజు గత సంవత్సరంన్నర కాలం ముందర నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పాదయాత్రతో ఆయన కానీ ఆయన స్నేహితులు కానీ 2-3 కలిసి అందరూ కూడా తిరుమల దర్శనానికి వస్తానని చెప్పడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క మంత్రి లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా విన్నపాలు వస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రోజు రోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమము శ్రీ కామధేను అమ్మవారి ఆలయము, కుమరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేళ, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్డు మీదుగా డప్పులు, బేతాళ నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేసిందని విమర్శించిన సీఎం చంద్రబాబు, మైక్ కూడా ఇవ్వకుండా తనను అవమానానికి గురి చేశారని గుర్తు చేసిన సీఎం. శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు అభినందించిన సీఎం చంద్రబాబు, శాసనసభ్యులు సభను గౌరవంగా నడుపుతానని స్పష్టం చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని ఆగ్రహం. ఘనంగా ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలు. వెహికల్ ఫైనాన్స్ రంగం అభివృద్ధికి ఆంధ్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఎస్డివి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.